హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రుచిగా గుమగుమలాడే బోటి కూర, అన్నంలోకి, చపాతీలోకి, రోటీ అండ్ పుల్కా ఇలా ఎందులోకైనా ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ఈరోజు మన కిచెన్లో బోటి కర్రీని కమ్మగా రుచిగా చేసే ఒక సింపుల్ ప్రాసెస్ని చూపించబోతున్నాను. నిజానికి మనలో కొందరు బోటి తినడానికి ఇష్టపడరు, కానీ ఇలా చేస్తే రుచి పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎవరికైనా నచ్చుతుంది. ఇంకా లేట్ చేయకుండా కమ్మగా సింపుల్గా ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. 1/2 kg బోటీని అయితే తీసుకుంటున్నాను. అక్కడే మటన్ షాప్ దగ్గర క్లీన్ చేసి మనకి ఇస్తారు. అలా క్లీన్ చేసింది 1/2 kg అయితే తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత మనం శుభ్రంగా కడిగి ఒక కుక్కర్లో కానీ వేసుకోవచ్చు, లేదంటే గిన్నెలో వేసి అయినా ఉడికించుకోవాలి. నేనైతే కుక్కర్లో వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకున్నాను. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు ఉప్పునైతే వేసుకొని కుక్కర్లో అయితే పెట్టుకుంటున్నాను. ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఉడికించడం వల్ల పేగుల్లో ఏమైనా డస్ట్ అది ఉంటే మనకి ఈ ఉడికించడం వల్ల వాటర్లోకి అయితే వచ్చేస్తుంది. కాబట్టి ఒకసారి ఉడికించుకుంటే సరిపోతుంది. తర్వాత మనం మిక్సీ పట్టుకోవడానికి ఒక 2 పెద్ద ఉల్లిపాయలు అనేది తీసుకొని, 2 పెద్ద టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు అనేది తీసుకొని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి. టమాటాలు, ఉల్లిపాయలు మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత విజిల్స్ వచ్చాక మనం ఇలా తీసుకొని వాటర్ అనేది తీసేసుకోవాలి. తర్వాత పైన కొద్దిగా చల్లటి వాటర్ అనేది వేసుకుంటే ఏమైనా డస్ట్ అనేది ఉంటే వచ్చేస్తుంది. కాబట్టి ఇలా చిల్లులు ఉన్న గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని మనం కూర వండుకునే ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ అనేది వేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది పడుతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 2 బిర్యానీ ఆకులు అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ అనేది వేసుకోవాలి. వేసుకొని వేయించుకోవాలి. మనకి ఉల్లిపాయ పేస్ట్ అనేది ఎంత బాగా వేగితే టేస్ట్ అనేది అంత బాగా ఉంటుంది కర్రీ. అందుకే ఉల్లిపాయ పేస్ట్ అనేది చాలా బాగా వేగనివ్వాలి. ఈ బోటి కూర పాతకాలం పద్ధతిలో అత్తయ్య, అమ్మ వాళ్ళు చేసే టైంలో చేసేటట్టుగా చేస్తారు కాబట్టి ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది. తెల్లైన వాళ్ళు కూడా చక్కగా తినేస్తారు. ఇక్కడ 2 స్పూన్ల వరకు సాల్ట్ని అయితే యాడ్ చేసుకున్నాను. మీరు మీ కర్రీ తగ్గట్టుగా సాల్ట్ని అయితే అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత కారాన్ని కూడా 2-3 స్పూన్ల దాకా అయితే వేసుకున్నాను. అది కూడా మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోవచ్చు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా 2 స్పూన్లు అయితే యాడ్ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కూడా కొద్దిసేపు మగ్గించుకోవాలి. బాగా మసాలాలు, కారం అన్నీ కూడా బాగా మగ్గితేనే మనకి కూర అనేది చాలా టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత పచ్చిమిరకాయలు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పచ్చిమిరకాయలు కూడా వేసుకొని మగ్గనివ్వాలి. ఈ కర్రీని మా అత్తయ్య వాళ్ళు చేసే పద్ధతిలో తయారు చేస్తున్నారు. అందుకని ఈ కర్రీ కూడా మా అత్తయ్య తయారు చేస్తున్నారు. ఈ బోటి కూర తినలేని వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో చేస్తే ఇష్టంగా తింటారు. ఈ సండే ఈ కూర అందరికీ మా ఇంట్లో విందు. ఈ కూరని మా అత్తయ్య చేసిన పాతకాలం పద్ధతిలో సూపర్ ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఉల్లిపాయ పేస్ట్ అంతా మనం మగ్గించుకున్న తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న బోటి ముక్కలను కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని ఒక 5 to 10 మినిట్స్ వరకు కలుపుతూ మగ్గించుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. మనకి ఈ కూర అనేది ఎంత బాగా మనం ఆయిల్లో మసాలాలో వేయించుకుంటే మనకి కర్రీ అనేది అంత టేస్ట్ అయితే ఉంటుంది.
బాగా కలుపుకొని ధనియాలు జీలకర్ర పౌడర్ని అయితే వేసుకోవాలి. ఇక్కడ నేనైతే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు జీలకర్ర పౌడర్ని అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత మనకి గరం మసాలా ఉంటే గరం మసాలా కూడా ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మగ్గించుకోవాలి. మనకి ఆయిల్ అనేది సరిపోతే ఆయిల్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 5 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. మనకి కొద్దిగా ఆయిల్ అనేది పైకి వస్తుంది కదా, ఇలా బాగా మగ్గడం వల్ల మనకి కర్రీ అనేది చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా కూడా ఉంటుంది. తర్వాత మనకి గ్రేవీ కోసం కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం వాటర్ అనేది ఎక్కువ వేసుకోవచ్చు. లేదు మనకి తక్కువ కావాలంటే కొద్దిగా వాటర్ అనేది వేసుకుంటే సరిపోతుంది. వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. కూర అనేది మాడిపోకుండా మధ్యలో ఒక్కొక్కసారి మూత తీసుకొని మనం కలుపుతూ ఉండాలి. లేదంటే మన కూర అనేది మాడిపోతుంది. తర్వాత మనకి కూరకి టేస్ట్కి సాల్ట్ కారం అనేది సరిపోయిందా లేదా అనేది ఒకసారి టేస్ట్ అయితే చూసుకోవాలి. సరిపోకపోతే మనం ఉప్పు అనేది యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మన దగ్గర మటన్ మసాలా ఉంటుంది కదా, మటన్ మసాలాని లాస్ట్ ఫైనల్ టచ్గా వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ వరకు మటన్ మసాలా అయితే వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఒక 5 to 10 మినిట్స్ వరకు మగ్గనించుకోవాలి. కూర మనకి ఇలా దగ్గరగా అయిపోయి ఆయిల్ అనేది పైకి వస్తుంది కదా, మనకి కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. కొద్దిగా కలుపుకొని మన లాస్ట్ ఫైనల్ టచ్గా కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా బోటి కూర కమ్మని రుచిగా తెలియని వాళ్ళు కూడా తినే స్టైల్లో ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ఈ కూరని అయితే ట్రై చేయండి. ఇలా పాతకాలం పద్ధతిలో అత్తయ్య చేసే స్టైల్లో మీరు కూడా సింపుల్గా ఈజీగా అయితే చేసేయచ్చు. తప్పకుండా మీరు కూడా ఈ స్టైల్లో ఈ కర్రీని ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.